దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. టీవీ ద్వారా వినే పిల్లలందరి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కృపావాకి వింటున్న పిల్లలందరిని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. వేవేల మంది సేవకులు ప్రభా టెలివిజన్ ద్వారా నాయన, టీవీల ద్వారా వాక్యం వినిపిస్తున్నారు. ఆయా ప్రజలందరికీ ప్రభా సమృద్ధి అయిన జీవాహారము దయచేస్తున్నావు నమ్ముచున్నాను. ఎంతమంది వాక్యం వింటున్నారో వినుచున్న పిల్లలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యం ప్రభా గ్రహించే జ్ఞానము, వివేకము దయచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. సువర్ణ మినిస్ట్రీస్ ద్వారా అయా ఈ వాక్యములు ప్రభా టీవీలో వినిపిస్తున్న పిల్లలకి, వింటున్న పిల్లలకి మీ కృపా దీవెనలు తోడుగా ఉంచి నడిపించండి నాయన. అయ్యా చెప్పుతున్న మాటలు వ్యర్థంగా కాకుండా అయ్యా అర్థమయ్యే రీతిలో నీ బిడ్డలకి జ్ఞానోదయం దయచేయండి ప్రభా. మాట్లాడుతున్న నన్ను బలపరచండి అయ్యా. ఏడంతల ఆత్మశక్తినివ్వండి అయ్యా. మీ అభిషేకం లేకుండా మేమేమీ చేయలేం అయ్యా. మీ శక్తి చేత, మీ బలము చేత వాడుకొని అనేక బిడ్డలను వెలిగించి రగిలించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి చదువుకుందాం కొన్ని మాటలు. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును ధన్యురాలందురు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియా ఏ విధంగా చెప్తుందంటే, భర్త లేడు కానీ యోసేపుకు ప్రదానం మాత్రమే చేయబడింది. కానీ ఆమె గర్భములో బిడ్డ కొరకు మరి ఎంతో నేను ఆనందిస్తున్నాను. దేవుడు నా మీద కటాక్షించాడు, దేవుడు నా మీద దయ చూపాడు, దేవుడు నా యందు ఉన్నాడని ధైర్యముగా రుజువుపరుస్తూ ఉంది. ఆ దినాల్లో ప్రభువారు నా గర్భమున పుట్టాలి, నా గర్భమున పుట్టాలి అని ఆశతో ఇశ్రాయేలు ప్రజలు, యూదులలో కొంతమంది పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నారని ప్రార్థించారని మనం వింటున్నాం. ఆ పరిస్థితిలో దేవుని సన్నిధిలో ఉన్న పిల్లలకి మరి ఆయన కృప తోడుగా ఉంటుంది. ఆమె మనస్సుని దేవుడు ఎన్నుకున్నాడు. చాలామంది పిల్లలు ఉన్నారు కానీ మరియా దీనస్థితిని చూసి కటాక్షించాడని ఆమె నోటితో చెప్తూ ఉంది. మనలో ఎవరైనా మనము దేవుని కొరకు దీనస్థితి ప్రేమ మనలో ఉందా? ఒకవేళ ఎంత ఆస్తి లేకపోయినా గర్వం లోపల ఎంత చూసినా మాటలో తగ్గింపు లేని వారు ఉన్నారు, కానీ తగ్గింపు కలిగిన వారిని మరి ఎక్కడా చూడలేదు. మరి ఆ ఒట్టిగా పాపము లేకుండా ఈమెకి గర్భం ఎలాగొచ్చింది, పాపము లేకుండా మరియకి గర్భం ఎలా వచ్చింది అని ఎంతమంది శోధించినా నిందించినా ప్రభువు కొరకే నింద మోయటానికి శిరస్సు వంచింది. మరియాతో గబ్రియల్ దూత చెప్పింది ఏమనంటే, నీకు శుభము కలుగును గాక, నీ గర్భమున పరిశుద్ధాత్మను ద్వారా గర్భము ధరించావు, ఆమె నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, మరి ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని దేవదూత బోధించింది. అయినా దేవదూత మాటలు మరియా వింది, హృదయంలో పెట్టుకొని భద్రము చేసుకున్నారు ఉంది బైబిల్లో. మనం కూడా దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు కనీసం హృదయంలో ఉంచుకొని భయపడి ప్రార్థించేలాగా, ఒప్పుకునేలాగా, దిద్దుకునేలాగా ఉండాలని యేసయ్య మనల్ని కోరుకుంటున్నాడు.
మరియ భద్రము చేసుకుందట. గబ్రియేలు దూత వచ్చి ఏ మాట అయితే మాట్లాడితే ఆ మాటని మనస్సులో పెట్టుకొని భద్రము చేసుకుంది. మరి అంతేకాక యోసేపు కూడా దేవదూత ప్రత్యక్షమైంది. ఎందుకంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏమన్నాడంటే, యోసేపు నీ భార్య పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది కానీ పాపము చేయలేదని వ్యక్తపరిచి యోసేపుతో మాట్లాడింది దేవదూత. అలాగైతేనే ఆ విషయాన్ని మరియను దగ్గరకు తీశాడు, మరియని వెంటాడాడు, మరియకు తోడుగా ఉన్నాడు, మరియని ఆదరించాడు, శాశ్వతమైన ప్రేమ చూపాడు యోసేపు. అలా మన భర్తలు కూడా మారు మనసు లేనివారు, అనుమానించేవారు, సందేహించేవారు ఎంతమందో కుటుంబాలు సమస్యలతో ఉన్నాయి. అయినా ప్రభువు మనతో ఉంటే, మన ప్రార్థన ప్రభువు దగ్గరకు వెళితే ఖచ్చితంగా మారని భర్తల వైపు కూడా దేవుని దూత ప్రత్యక్షమై వారితో మాట్లాడి వారి జీవితాలని కట్టబోతూ ఉన్నాడు. నూతన సంవత్సరంలో నూతన హృదయాలు కట్టబడాలి, నూతన కుటుంబాలు కట్టబడాలి, నూతన ఆత్మలు రక్షించబడాలి. దేవునికి స్తోత్రం. మరి అంతేకాక నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. ఎవరైనా ఒక నిందలు మోపుతుంటే, ఒక అవమానాలు వస్తుంటే, ఒకవైపు నుంచి ఒక దిక్కు నుంచి శోధనలు అధికమైపోతే ఎవరైనా ఖచ్చితంగా ఈ మాటలు చెప్పటానికి సరిపోతామా, అనగలమా? నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది. నిందలు వచ్చినా ఒక పక్కన పెట్టింది మరియా, అవమానాలు వచ్చినా ఒక వైపున పెట్టింది మరియా. అయితే వాటన్నిటిని పక్కన పెట్టి నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నది అని చెప్తుంది. అంతేకాక ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు అని చెప్తుంది. మనము కూడా మరియా గర్భం విషయంలోనే దీనస్థితిలో ఉందని మనం వింటున్నాం. దేవుని మాట, దేవుని స్వరం కూడా విన్నదే. దేవుడు వారిని వెంటాడాడు, అదే ప్రత్యక్షంగా మనం తెలుసుకుంటున్నాం. అయితే మనము కూడా మన సమస్యల్లో ఉన్నప్పుడు దీనస్థితిగా తగ్గించుకొని ప్రార్థించినట్టయితే మనం మొర కూడా దేవుడు ఆలకిస్తాడు. లోకములో కొన్ని కుటుంబాల్లో నిందలలో, అవమానములలో, శోధనలో, కష్టాల్లో ఉన్నారు. ఆ కష్టాల్లో ఉన్నటువంటి పిల్లలకు దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. ఈ నూతన సంవత్సరం మరి ఎక్కువగా బలపరచడానికి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి అంతేకాక నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మన కుటుంబాలు కట్టబడినప్పుడు, మన పిల్లల జీవితాలు మంచిగా ఉన్నప్పుడు ప్రభువు కొరకు మన జీవితాలు కట్టబడాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రభువు కొరకే జీవించాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. మరి ఎంతమంది మీరు ఎదురు చూస్తున్నారు గమనించండి. అందుకని సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. సర్వశక్తివంతుడు, ఆమె ఏమని నమ్మింది? నా ప్రభువు అంది. నా అనగా ప్రభువుని దేవుడుగా, ప్రభువుగా హృదయంలో చేర్చుకుంది. ఆ తర్వాత నిందలు మోయటానికి ఇష్టపడింది, అవమానములు వచ్చినప్పుడు ఇష్టపడింది, కష్టాల్లో ప్రభువుని సేవించడానికి ఇష్టపడింది, కష్టాల్లో దేవునికి దగ్గరగా ఉంది. దేవునికి స్తోత్రం. మనందరం కూడా కష్టాల్లో, శ్రమల్లో ప్రభువుకి దగ్గరగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. మనం ఆలోచిస్తే మరి సర్వశక్తుడు అనగా సృష్టి అంతా ఆయనదే. ఆ సృష్టి అంతా ఆయనకే మహిమ కలుగును గాక. సృష్టి అంతా కలుగు చేసిన దేవుడే కాబట్టి ఆయన సర్వశక్తివంతుడు అని చెప్తుంది. భూమిని, ఆకాశమును
సృష్టిని అందలి ఉన్న నివాసులను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడని నమ్మింది మరియా. మనం ఎంతమందిమి ఏ దేవుళ్ళ మీదో ఏ దేవతల మీదో మనసు పెట్టుకొని రాయిని మొక్కమంటే మొక్కి, చెట్టుని మొక్కమంటే మొక్కి, పుట్టను మొక్కమంటే మొక్కి, అమ్మ నాన్న ఇంకెక్కడికన్నా జ్యోతిష్కాలకు తాయెత్తులకి తంత్రాలకు తీసుకెళ్తే వెళ్ళి మనందరి జీవితాలు ఎంతమంది మనలో జీవితాలు పతనం అయిపోయినాయో, ఎంతమంది జీవితాలు దేవునికి దూరంగా ఉన్నాయో మీరు పరిశీలించి పసికట్టాలని మనం చేస్తున్నాం. అందుకని మనం పసికట్టినట్టయితే మన దేవుడు సర్వశక్తివంతుడు, సృష్టించిన సృష్టికర్త అని చెప్పగలం, నా దేవుడు అని చెప్పగలం. ఎంతమంది రుజువుగా ఉన్నారు ఈ రోజున. ఆయన అసలు సృష్టికర్తగా వచ్చాడు. ఎందుకు వచ్చాడో మనం తెలుసుకుందాం. ఎందుకు వచ్చాడో వాక్యములో దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండాలి. దేవుని కృప లేకుండా మనం ఏమీ చేయలేం. అల్పులము, అభాగ్యులము, ఎందుకు పనికిరాని వారం. అయినా సృష్టికర్త అయిన దేవుడు మన మీద ప్రేమ చూపుతున్నాడు. అందుకని రక్షకుడుగా, విమోచకుడుగా, పరిశుద్ధుడుగా పరలోకము విడిచి భూలోకానికి వచ్చిన యేసయ్యని దేవుడిగా స్తుతించేలాగా, గణపరిచేలాగా దేవుడే ఎన్నిక చేసుకొని మన కొరకు విమోచకుడిని పంపించాడు, మన కొరకు రక్షకుడిని పంపించాడు. అందుకని ఇంకేమంటున్నాడంటే, నన్ను ధన్యురాలని అందురు, అన్ని తరముల వారు, ఇది మొదలుకొని అన్ని తరముల వారు ధన్యురాలని అందురు. ధన్యురాలని ఎందుకు అంటున్నారు? పూజించట్లేదు, పూజించకూడదు అని. ఇక్కడ పూజకు తగును కాదు, పూజకు అర్హురాలు కాదు. ఎందుకంటే దేవదూత యోసేపు పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించింది కనుక ఆయన పుట్టే వరకు ఆమెను ముట్టకూడదు అని చెప్పాడు కనుక ఆ తర్వాత ప్రదానము చేయబడిన యోసేపుకు భార్యగా నివాసము చేసింది. దేవునికి స్తోత్రం. అందుకని ఆమెను ధన్యురాలు అనొచ్చు, ఘనపరచవచ్చు. కానీ పూజించటానికి దేవుడు కాదని, దేవుడిలాగా పూజించటానికి అర్హురాలు కాదని బైబిల్ మనకు నేర్పుతుంది. కాబట్టి ఇందు వాక్యం చూస్తే ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవునికి స్తోత్రం. సేవకులైన, విశ్వాసులైన, ప్రార్థన పిల్లలు ఎవరైనా ఆయన యందు భయపడితే ఆయన పిల్లలకి కనికరము తరతరములు చూపుతాడట. భయపడాలి, కనికరించబడాలి, ప్రేమించబడాలి. ఆ కనికరము తరతరములు ఉంటుందట. ఎంతమంది భయపడుతున్నారో, ఎంతమంది వాక్యానుసారంగా నడవాలనుకుంటున్నారో మీరు గమనించాలి. అయితే వాక్యానుసారంగా మన జీవితం ఉందా? మనం వాక్యానుసారంగా జీవిస్తున్నామా? మన జీవితము వాక్యానుసారంగా దేవునికి ఇష్టతగా నడుపుతున్నామా అని పరిశీలన చేసుకుంటే, ఒకవేళ ఆయనకి ఇష్టతలో ఉంటే మన జీవితంలో ఆయన కనికరము తరతరములుగా ఉండును. దేవునికి స్తోత్రం. మరి అంతేకాదు, ఇక్కడ ఆయన చెప్తున్నాడు 52వ వచనం, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. సింహాసనం మీద నుండి బలవంతులను పడద్రోసి దీనులకు కృప అనుగ్రహించాడు, సింహాసనం ఎక్కించాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. బైబిల్లో దావీదు చిన్న పిల్లవాడే, బాలుడు. అయితే సింహాసనం ఎక్కటానికి అవకాశం ఇచ్చాడు. ఆ దీనుడిని దావీదు కుమారుడు దీనుడుగా ఎంచి దావీదుని గొప్పగా సింహాసనం ఎక్కి రాజుగా పాలించటానికి యోగ్యుడిగా చేశాడు కాదా? దీనులు మొరపెడితే దేవుడు దాటిపాడు. అర్థం చేసుకుందాం ఇందులో. అయితే ఆయన అంటున్నాడు కదా, సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాడట. ఇప్పుడు యేసు ప్రభువారు భూలోకానికి వచ్చాడు.
దీనుడుగా వచ్చాడా? అందరిని తాను గుద్దుతాను, కొడతాను, తిడతాను అంటా వచ్చాడా? రాలేదు కదా. తగ్గించుకున్నాడు. తాను తగ్గించుకొని ప్రభు వారు తండ్రి ఏం చెప్పే అది చేశాడు. చేస్తే అందులో ఆయన ఏ మాట చెప్పినా ఆ మాట ప్రకారంగా దీనుడుగా ఎన్ని దెబ్బలు తిన్నా ఒక్కసారి కూడా మారు పలకల, నోరు తెరవల. అందుకని ఆయన పేరే విమోచకుడు, ఆయన పేరే రక్షకుడు, ఆయనే లోకానికి రక్షకుడు, ప్రజలకు రక్షకుడు, మనకు రక్షకుడు. అంత గొప్ప దేవుడు. అయితే ఆయనకు కూడా సింహాసనం ఇస్తాడు దేవుడు. చూస్తూ ఉందాం. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. ఆశ్చర్యం కాదా ఈ మాట? ఒకవేళ మనకేమి ఆస్తి లేకపోవచ్చు, ధనము లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, అయితే దేవుని ఎడల ఆశ కలుగుంటే, దప్పి కలుగుంటే మన ఆశను తీర్చిపోతున్నాడు ఆయన. మన దప్పిక తీర్చిపోతున్నాడు ఆయన. ఆయన తప్పకుండా తీరుస్తాడని నమ్మాలి. నమ్మినట్టయితే వట్టి చేతులతో నిన్ను పంపడం, ధనవంతుల్ని వట్టి చేతులతో పంపాడు, ఆస్తికర్తల్ని వట్టి చేతులతో పంపాడు. కానీ దీనుల్ని వట్టి చేతులతో పంపల. వట్టివారుగా లేరు, యేసుని కలిగి ఉన్నారు, దీనత్వం కలిగిన వారు. అందుకని వాక్యం చెప్తుంది కదా, అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి మరి అనేక మంది పిల్లలకు తండ్రిగా అబ్రహాముని ఏర్పాటు చేసి, అబ్రహాముకి నీ జనమే నా జనము అని ఎప్పుడైతే నీ పిల్లలు నా పిల్లలని అబ్రహాముకి వాగ్దానం చేశాడో, తరతరములన్నిటిలో నీ కుమారులు కుమార్తెలను, నీ కుమారులు కుమారులను రాజ్యంలో స్థాపన కలిగి స్థిరస్థాయి కలిగి సింహాసనం మీద ఉంటారు అని చెప్పాడు. అక్కడే సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం, జనులను సజీవులను గాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. ప్రాముఖ్యమైన మాట వినాలి మనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఆయనే. నిజం కదా. సింహాసనం ఎవరికి ఇచ్చాడట ఆయన? పేదవారికి, దీనులకి. దీనులను కటాక్షించాడు, దీనుల మీద కృప చూపాడు. మరి ఎంతో దీనత్వం కలిగిన దావీదు కవచము ధరించలా వడిసెలతో రాజును చంపటానికి యోగ్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. దావీదు పక్షాన ఉంది ఎవరో? దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే దావీదు పక్షంగా ఉండి ఒడిసెలతో శత్రువును జయించడానికి యోగ్యత ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభువారు అయితే విశ్వాసం ఉంటే నా ఎడల, నీ విశ్వాసంతో నీ నమ్మకముతోనే శత్రువుని ఓడించగలవు అని చెప్పాడు యేసయ్య. అప్పుడున్న రాజులు ఇలాగ రాస్తే, ఇప్పుడు వచ్చిన యేసయ్య ఏమంటున్నాడు? శత్రువు అయిన సైతాన్ని, అపవాదిని మీరు పారదోలండి, ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని చెప్తున్నాడు. దావీదు కవచము లేకుండానే యుద్ధము జయించటానికి యోగ్యుడయ్యాడు. మరి ఇక్కడ దేవుడి కృప కాదా? దావీదు దీనుడుగా ఉన్నాడు, చిన్నపిల్లాడుగా ఉన్నాడు, శత్రువుని జయించటానికి యోగ్యత ఇచ్చాడు దేవుడు. ఆ దేవుడే యేసు ప్రభుకు తోడుగా ఉండి పరలోకము నుండి నా కుమారుని పంపించాను, మరణము నుండి తిరిగి లేపాలని లేపినవాడు ఆయనే. ఆయన పేరే సర్వశక్తివంతుడు అని రాసింది లూకా సువార్తలో. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? సొలొమోను కాలంలో పాతాళమునకు పంపుచు
అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. దేవుడు వల్ల ఏమవుద్దట? పాతాళము నుండి, పాతాళములో ఉన్న పిల్లల్ని బయటికి తేగలడట, బయట ఉన్న వారిని పాతాళానికి పంపగలడట. అంటే దేవునికి ఎంత శక్తి ఉంది! ఆకాశము, భూమి, భూమి క్రింద అన్న నీళ్లు, నీళ్ల కిందన్న మరి పాతాళము, చీకటి బిలము, ఒక మాటతో చెప్పాలంటే అక్కడికి పంపించగలడట, అందులోకి తీసుకెళ్ళగలడట. ఈ మాట ఇందులో బైబిల్లో ఖచ్చితంగా రాసి ఉంది. మీకా గ్రంథములో అంటాడు. మీకా గ్రంథములు ఏమంటాడంటే 7వ అధ్యాయంలో 7వ వచనం, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. దేవునికి స్తోత్రం. రక్షణకర్తయగు దేవుని కొరకు నేను కనిపెట్టి ఉంటానన్నాడు మీకా. రక్షణకర్త ఎప్పుడో పుట్టబోతున్నాడు. ఎన్నో వందల సంవత్సరాలు తేడా ఉంది. అయినా నా రక్షణకర్తయగు దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును అంటున్నాడు. మీకాలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఆయన అంటున్నాడు, నా శత్రువా, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? మీకా పడిపోయాడట. ఎక్కడో లోకములో, పాపములో ఎక్కడ పడిపోయాడో, పలానా పాపమని రాయలేదు కానీ ఓ నా శత్రువా అని పిలుస్తున్నాడు అపవాదిని. ఓ నా శత్రువా, నీవు నన్నేమి చేయలేవు అంటున్నాడు. ఒకవేళ నువ్వు పాపములో కూరుకుపోతే, నువ్వు లోకములో కూరుకుపోతే, నువ్వు గొప్ప దేవుణ్ణి కేక వేసి జీవము గల దేవుని నీడకు నువ్వు వస్తే, ఓ నా శత్రువా, నీవు నన్నేమి చేయలేవు అనగలిగితే, సామర్థ్యము కలిగి ఉంటే నువ్వు ఆ మాటకి సర్వశక్తుడైన దేవుడు నీ పక్షంగా నిలబడబోతున్నాడు. అందుకని నా మీద అతిశయింపవద్దు. ఒకవేళ నేను పడిపోయానని అతిశయిస్తున్నాను సైతాన అంటున్నాడు ఆయన. మరి మనం కూడా అనగలిగినంత ధైర్యం, అనగలిగినంత ప్రార్థన మనకు కావాలని మన యేసయ్య నేర్పుతున్నాడు. అందుకని అలాగని నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసిదిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తానంటున్నాడు. ఎంత గొప్ప మీకా! నేను అగాధములో ఉన్నాను అంటున్నాడు. ఒకవేళ అగాధములో ఉన్నా సృష్టికర్త అయిన దేవుడు నాకు వెలుగుగా ఉండి వెలుగు నియమములలో నుండి నన్ను బయటికి తేగలడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకని వెలుగుతో ఆయన అగాధములో ఉన్న వెలుగు ఆయనకి వేసి, వెలుగు ఆయనకు చూపి వెలుగులో నుంచి బయటికి తేగలడు సమర్థుడైన దేవుడు. అందుకని మరి మనం సమయాల గ్రంథంలో మాట కొడకు వచ్చాం. మళ్ళా ఏమంటున్నాడంటే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఏమిస్తాడట? ఒక మాట పడిపోయి ఉంటే, అగాధములో ఉంటే, అగాధము నుంచి ఆయన వెలుగు ప్రకాశింపజేసి అగాధముల నుండి బయటికి తేగలడట. ఈయనే దేవుడు, ఈయనే సృష్టికర్త, ఈయనే రక్షకుడు, విమోచకుడు. దేవునికి స్తోత్రం. అంత పాతాళమునకు ఇక్కడేమన్నాడు? పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. రుజువై ఉంది, సాక్ష్యమై ఉంది. ఈ మాట ఖచ్చితంగా చెబుతున్నాడు. ఈయన పాతాళానికి వెళ్ళిన పిల్లల్ని బయటికి తేగలడు, బయట ఉన్న పిల్లల్ని పాతాళానికి వెయ్యగలడు. ఇంత సమర్థుడైన దేవుడి చేతిలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన పిల్లలారా, మనము ప్రభువు కొరకు ఎలా ఉండాలి?
మనం ప్రభు కొరకు ఎలా జీవించాలి, మన ప్రభు ఏమి నేర్పుతున్నాడు మనం విందాం. మరి ఇంకా ఏమంటున్నాడంటే, కృంగజేయవాడు లేవనెత్తువాడును ఆయనే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. మంటిలో ఉన్నవాడిని ఎత్తేవాడు ఆయనే. పెంట కుప్పలో ఉన్న వారిని, దీనుల్ని పైకి లేవనెత్తువాడు ఆయనే. సింహాసనాలని, అధికారులను పడగొట్టి, రాజులను పడగొట్టి, దీనత్వం కలిగిన వారిని సింహాసనం ఎక్కిచ్చేది ఆయనే. ఎంత శక్తివంతుడండి! ఇలాంటి బలశాలికి ఎవరైనా ఎదురు వస్తారా? ఎదురు రాగలరా? ఏ దేవుడైనా అనబడిన వాడు ఉంటే సృష్టికర్త అయిన దేవుడితో సాటికాడు. సృష్టికర్త అయిన దేవునితో చాటికాడు. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యం చెప్తుంది, సింహాసనము స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడును ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. అందుకని పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తువాడు ఆయనే అని చెప్తున్నాడు. ఎంతమంది ఈనాడు ఇంకా దీన దరిద్రతలో ఉన్నారు, పెంట కుప్పలో పారవేయబడిన చెత్త పరుకు వలె ఉన్నారు. అట్టి వారందరూ యేసు వైపు చూడాలని మనం చేస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడాలి. ఎందుకంటే ప్రభు ఖచ్చితంగా చెప్పాడు ఈ మాటలు మనకి. దీనులకు కృపిస్తున్నాడని, దీనత్వం గల వారిని తరతరములు వారిని కనికరిస్తానని. ఎంత గొప్ప దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మనకి. ఇప్పుడు ఆయన వచ్చింది ఎందుకు? దీనత్వంతో వచ్చాడు. అనేక మంది ప్రజలతో, శాస్త్రులతో, పరిచయులతో, సద్దూకైలతో, యూదులతో, అందరితో పోరాడి విజయము కోసమే వారి చేతులు చనిపోటానికి ఇష్టపడ్డాడు. చనిపోయి తిరిగి లేచినాక ఆయన సృష్టికర్త అయిన దేవుని కుమారుడుగా, దేవుడుగా, పేరుగాంచిన వాడుగా, మహిమగల వాడుగా దేవుడే ఎన్నిక చేశాడు. దేవునికి స్తోత్రం.